స్టార్ట్ చేద్దామా? ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. అవునా? నిజమా? ఆయన మాటలవి. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేనే. వేసేసాడు, బాగా వేసేసాడు. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? రారా గజ్జుకుక్కద్దా. ఆ కృష్ణుడు ఉన్నాడు, ఎంతమంది గోపికలు ఉంటారు? మనం మన అబ్బాయో లేకపోతే మనమో ఎవరైనా ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తేనే ఏదో అనుకుంటాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. లంపిడి కొడక. అరే 1000 మంది ఆ గోపికలు ఎంతమంది అండి? ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా? ఒక్కడి నీ దాసునితో చేర్చని. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. దేహం మన్నులో చేరేలు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అమ్మ చెల్లి, యేసుప్రభు మాటలమ్మా, చదువుతాం చూడు. సిస్టర్, దేవుని మాటలమ్మా, యేసుప్రభు మంచి దేవుడు. యేసుప్రభు ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. She was blind in both the eyes. Just now the blinders opened up. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. Wow, what a medical miracle. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఓ నాయనా, ఏంది ఇది? అంటే ఎస్, చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. వచ్చిందండి వయ్యారి. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ఏంటి సార్ అది? నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ఐ థింక్ వాటో వాట్. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే, నాకు తెలీదమ్మా. ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు? నీకు మైండ్ ఉందా అసలు? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే? ఇది నేను చూడలే.
మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. हे भगवान तेरी लीला अपरंपार है. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. అసలుడే గాని మహానుభావుడు. మీకు దేవుని ఫోన్ నెంబర్ తెలుసా అండి? ఇర్మియా 33:3. విజ్ఞాన ప్రదర్శనలో నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఇదే దేవుని ఫోన్ నెంబర్ అండి. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో నీతో నేను మాట్లాడలేనమ్మా. Hey, y'all come look at this. ఎందుకు మనం యేసుక్రీస్తుని నమ్మాలి అంటే నాకు తెలీదమ్మా. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, ఎంతో గొప్ప టీచింగ్స్ చేశారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. మీరిచ్చే జీతంలో నమ్మకంగా నీ వాక్యానుసారంగా 10% ఇవ్వాలి కదా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మీరిచ్చే జీతంలో నమ్మకంగా నీ వాక్యానుసారంగా 10% ఇవ్వాలి కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అని ఒక ఫోన్ కాల్ చేయి. ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు, స్విచ్ ఆఫ్ ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు, కానీ అరే నీ అబ్బా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నాకే బతుకొద్దు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?